మోడీ మీద ద్వేషం ఇరాన్ మీద ప్రేమగా మారుతోంది. లేదా అమెరికా ఇజ్రాయెల్ మీద ద్వేషంగా మారుతోంది. అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు కూడా మోడీ మీద ద్వేషంతో ఇరాన్ మీద ప్రేమలు పెంచుకుంటున్నటువంటి రోజులు. ఇరాన్ చేసిన దాష్టీకాల్ని దాచేసుకుని అమెరికా యుద్ధం చేసింది కాబట్టినే తప్పనేటటువంటి రూట్‌లో వెళ్తున్నారు తప్పించి, ఇప్పటికి గూడా ఇరాన్ గొప్పదిగా భావించేటటువంటి అమాయకత్వం ఉంది. వాస్తవంగా ఇరాన్ ఇప్పటికీ ఒక రకంగా ఫెయిల్యూర్డ్ వార్ సబ్జెక్ట్ అనమాట. 3216 బాలిస్టిక్ మిస్సైల్స్ వాడింది. 76 దశల్లో యుద్ధం చేసింది. ఇజ్రాయెల్ మీద దాడులు చేసింది, అమెరికా మీద దాడులు చేసింది, దుబాయ్ మీద అంటే అమెరికన్ బేసుల మీద, సౌదీ అరేబియా మీద చేసింది, దుబాయ్ మీద చేసింది, టర్కీ మీద చేసింది, సైప్రస్ మీద చేసింది, ఖతార్ మీద చేసింది, ఒమన్, కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ ఇట్లా చేసింది. ఓవరాల్‌గా 37 చోట్లన చిన్నపాటి దెబ్బ తగిలింది. ఇన్ని దేశాల మీద దాడులు చేస్తే దాదాపు 17, 18 దేశాల మీద దాడులు చేస్తే ఒక 1% విధ్వంసం చేయగలిగింది. అదే అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడులు 100కి 95% దెబ్బతీసినాయి. ఇరాన్‌కి సంబంధించి నేవీ భారీగా దెబ్బతింది. సబ్మెరైన్‌లు దెబ్బతిన్నాయి. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మట్టి కొట్టుకుపోయినాయి. వాళ్ళ యుద్ధ విమానాలు సర్వనాశనం అయిపోయినాయి. అది తేడా. ఇరాన్ గెలిచినట్ట, అమెరికా, ఇజ్రాయెల్ గెలిచినట్ట.